ఛానల్లోకి స్వాగతం అండి. 2026 సంవత్సరం రాశి ఫలాలు 12 రాశులకి ఏ విధంగా ఉన్నాయి, ఆదాయం వ్యయం రాజపూజ్యం ఏ విధంగా ఉంది, అలాగే ఈ 5 రాశుల వారు తిరుగులేని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు. ఈ 5 రాశుల వారు అసలు ఎవరు, ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే 2026వ సంవత్సరం అనేది చారిత్రాత్మకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ ఏడాది శని కుంభరాశిలో, బృహస్పతి వృషభ రాశిలో, రాహువు మీన రాశిలో, కేతువు కన్య రాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితులు 12 రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపబోతున్నాయి. కొంతమందికి ఇది ఎదుగుదల, కీర్తి, ధనం తీసుకుని వస్తుండగా మరికొంతమందికి ఇది పరీక్ష కాలం అవుతుంది. ఇక మేషరాశి వారికి చూస్తే ఆదాయం 11గా ఉంది, వ్యయం 5గా కనిపిస్తోంది, రాజభోజ్యం 2, అలాగే అవమానం 4గా కనిపిస్తోంది. వ్యాపారాలు స్థిరంగా నడుస్తాయి. కొత్త పనులు మొదలుపెట్టిన వారికి ఫలితం ఆలస్యంగా వస్తుంది, కానీ బలంగా ఉండండి. కుటుంబ సంబంధ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంపై కొంచెం వ్యయం తప్పదు. ఇక పదవిలో ఉన్నవారికి ఉన్నత స్థాయి గుర్తింపు లభిస్తుంది. మాట తడబాటు వల్ల చిన్న అబద్ధాలు ఏర్పడవచ్చు, కాబట్టి మేషరాశి వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మధ్యంతర అదృష్టం మీ వైపే ఉంటుంది. భగవంతుడు సూర్యనారాయణని పూజిస్తే శక్తిని పొందుకోగలుగుతారు. ఇక 2వ రాశి వృషభ రాశి. ఈ నూతన సంవత్సరంలో వృషభ రాశి వ్యక్తులకు ఆదాయం 5గా ఉంది, వ్యయం 14గా ఉంది, రాజపూజ్యం 5, అలాగే అవమానం 4గా కనిపిస్తోంది. అయితే గురుగ్రహం మీ రాశిలో ఉండటం వల్ల అదృష్టం మీ వైపే ఉంటుంది. కొత్త వ్యాపారాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సుఖ సౌఖ్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. ఉన్నత స్థానంలో ఉన్నవారికి మరింత గుర్తింపు వస్తుంది. మిత్రులతో తగాదాలు రావచ్చు, కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త మీకు చాలా అవసరం. వృషభ రాశి వారికి మొదటి అదృష్ట కిరణం ప్రసరిస్తుందని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం మీరు చేసే ప్రతి ప్రయత్నం దీవెనలతో నిండిపోతుంది. ఇక మరొక రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అలాగే అవమానం 7గా కనిపిస్తోంది. మీకు ఊహించని స్థాయిలో డబ్బు వస్తుంది, కానీ అలాగే వ్యయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆస్తులపై పెట్టుబడిలో వాహనాల ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త స్థానం లభిస్తుంది. అనవసరమైన మాటలతో సమస్యలు తలెత్తవచ్చు, జాగ్రత్తగా ఉండండి. మీకు ఈ సంవత్సరం మధ్యస్థంగా కొనసాగబోతోంది, కానీ ఏకాగ్రత ఉంటే మీరు బాగా ఎదగగలుగుతారు. ఇక 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11గా కనిపిస్తోంది, రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంది. పాత రుణాలు తిరిగి పొందుకుంటారు. ఇది పెద్దల దీవెనతో సంపద పెరుగుతుంది. కుటుంబ ఖర్చులు మరియు దాన ధర్మాల మీద ఎక్కువగా మీరు డబ్బును వెచ్చిస్తారు. గౌరవం, కీర్తి పెరుగుతుంది. పాత స్నేహితుల ద్వారా చిన్న అసౌకర్యం ఏర్పడుతుంది. అయితే ఈ సంవత్సరంలో వృత్తి, స్థిరత్వం, సంసార సుఖం కూడా కలుగుతుంది. ఇక 5వ రాశి సింహరాశి. సింహరాశి వ్యక్తులకు ఆదాయం 5, వ్యయం కూడా 5గా కనిపిస్తోంది, రాజపూజ్యం 7, అవమానం కూడా 7. ఆదాయం అద్భుతంగా పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో దైవ కార్యమైన ప్రభావం మీ వైపు ఎక్కువగా ఉంటుంది. ధాతృత్వం, పుణ్యకార్యాలపై ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తారు. సమాజంలో మీ పేరును ఎవ్వరూ కూడా తగ్గించరు. ఎవరైనా మీకు అసూయతో అడ్డు తగలవచ్చు, కానీ ఖచ్చితంగా మీరైతే గెలుస్తారు. సింహరాశి వారికి ఇది తిరుగులేని అదృష్ట సంవత్సరం అని చెప్పుకోవాలి. సూర్యదేవుడు మీపైన ప్రసన్నంగా ఉంటాడు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, కుటుంబం అన్నింటిలో ప్రశాంతత లభిస్తుంది. జనవరి నుంచి నవంబర్ వరకు సింహరాశి వారి జీవితంలో పెద్ద మలుపునైతే చూస్తారు. ఇక 6వ రాశి కన్యరాశి. కన్యరాశి వారికి ఆదాయం 8, వ్యయం 11గా ఉంది, రాజపూజ్యం 3, అవమానం కూడా 3గా కనిపిస్తోంది. ఆదాయం మెల్లిగా ఉంటుంది, కానీ స్థిరంగా పెరుగుతుంది. పిల్లల యొక్క విద్య, ప్రయాణాలు, ఆరోగ్యం మీద ఎక్కువగా మీరు ఖర్చులైతే పెంచుకుంటారు. మీ యొక్క శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. చిన్న విషయాలను పెద్దవిగా అస్సలు చేయకండి. ఈ 2026వ సంవత్సరం కన్యరాశి వ్యక్తులకు పరీక్షల సంవత్సరం అయినప్పటికీ చివరిలో ఫలితాలు మాత్రం మంచి స్థాయిలో ఉంటాయి. ఇక 7వ రాశి తులారాశి. తులారాశి వ్యక్తులకు ఆదాయం 5గా ఉంటే వ్యయం 14గా ఉంటుంది, రాజపూజ్యం 6, అవమానం 3గా కనిపిస్తోంది. అయితే ఈ వ్యాపారంలో పెద్ద విజయాలు సాధిస్తారు. కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు కూడా పెరుగుతాయి. నాయకత్వ గుణాలు బయటకు వస్తాయి.
జాగ్రత్తగా మాట్లాడండి. ఒక చిన్న మాట కూడా తప్పుగా అర్థం అవ్వచ్చు. తులారాశి వారికి ఇది అద్భుతమైన ప్రగతి సంవత్సరం అని చెప్పుకోవాలి. శుక్రుని యొక్క కరుణతో మీ యొక్క ఆకర్షణ పెరుగుతుంది. ఆర్థికంగా, ప్రేమపరంగా, గౌరవంగా మీరు ఎదుగుతారు. తులారాశి అనేది ఈ సంవత్సరం తిరుగులేని అదృష్టం పొంది రెండవ రాశి అవుతుంది. ఇక మరొక రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 6గా కనిపిస్తోంది. ఊహించని లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఫలిస్తాయి. కుటుంబ విస్తరణ లేదా కొత్త బాధ్యతల కారణంగా కొంత ఖర్చులు ఉంటాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. పాత విభేదాలు మళ్ళీ తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ 2026వ సంవత్సరం వృశ్చిక రాశి వారికి అద్భుతమైన పునరుద్ధరణ సంవత్సరం అని చెప్పుకోవాలి. శని యొక్క కరుణ, గురువు యొక్క అనుగ్రహం రెండూ కలిసి మీ యొక్క జీవితాన్ని పైకి లేపుతారు. తిరుగులేని అదృష్ట రాశి వృశ్చిక రాశి అని చెప్పుకోవాలి. ఇక మరొక రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వ్యక్తులకు ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6గా కనిపిస్తోంది. అయితే ఈ సంవత్సరంలో శుభకార్యాలు జరుగుతాయి. పూర్వజన్మ సుకృతం లభిస్తుంది. దాతృత్వం ఎక్కువగా ఉంటుంది. గౌరవం కూడా చాలా చక్కగా పెరుగుతుంది. కుటుంబంలో చిన్న మాటలు, వివాదాలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా వెళ్ళండి. ఈ 2026 సంవత్సరం ఆధ్యాత్మిక ప్రగతి, ధర్మం, పుణ్యం, దీవెనలు మీ యొక్క జీవితాన్ని మారుస్తాయి. ఇక 10వ రాశి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2గా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మలుపు తిప్పే సంవత్సరం అని చెప్పుకోవాలి. ఆర్థికంగా పెరుగుదల కనిపిస్తుంది. అనుకోని పనుల మీద ఎక్కువగా డబ్బులైతే ఖర్చు చేస్తారు. కొత్త స్థానం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈర్ష్య ఉన్నవారి నుండి జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి 2026వ సంవత్సరం పూర్తి మార్పు సంవత్సరం. ఇక 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2గా కనిపిస్తున్నాయి. శని మీ రాశిలో ఉండటం వల్ల శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. కానీ ఆ ఖర్చుల ఫలవంతం అవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. పాత బంధాలు కొత్త ఇబ్బందిని కలిగించవచ్చు. కుంభరాశి వారికి ఇది పరివర్తన సంవత్సరం. మీరు సాధించే విజయం స్థిరంగా ఉంటుంది. శని కరుణ మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. 4వ తిరుగులేని అదృష్టం కుంభరాశి అని చెప్పుకోవాలి. అంటే ఆదాయం చాలా తక్కువగా ఉంది. వ్యయం వచ్చేటప్పటికి ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు శ్రమతో కూడిన ఫలితాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు. శ్రమించండి, ఖచ్చితంగా ఫలితం మీ వంతు అవుతుంది. ఇక 12వ రాశి వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఆదాయం 14గా, వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 7గా, అవమానం 2గా కనిపిస్తున్నాయి. వృత్తిలో పెద్ద ఎదుగుదల, బృహస్పతి అనుగ్రహం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. కుటుంబ కార్యక్రమాలు, ధార్మిక యాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నత స్థానంలో కీర్తి, గౌరవం పెరుగుతాయి. చిన్న ఆరోగ్య సమస్యలు తప్ప మిగతా సమస్యలు ఏమీ లేవు. మీనరాశి వారికి ఇది దైవానుగ్రహ సంవత్సరం. ప్రతి నిర్ణయం మీకు దీవెనగా మారుతుంది. 5వ తిరుగులేని అదృష్టం మీనరాశి అని చెప్పుకోవాలి. అంటే తిరుగులేని అదృష్టాన్ని పొందుకోబోయే 5 రాశులు సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, కుంభరాశి మరియు మీనరాశి. సింహరాశి వారికి సూర్యుడి దయతో రాజరిక జీవితం, ఎక్కడికి వెళ్ళినా గౌరవం, కీర్తి, డబ్బు లభిస్తాయి. తులారాశి వారికి శుక్ర ప్రభావంతో ఆకర్షణ, ప్రేమ, సంపద, అవకాశాలు, సమృద్ధి ఈ సంవత్సరంలో కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి శని గురు యోగంతో దశ మార్పు కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగ, ఆస్తి సంబంధిత వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. కుంభరాశి వారికి శని స్వగృహ ప్రభావంతో స్థిరమైన ఎదుగుదల ఉంటుంది. జీవిత మార్గం కొత్త మలుపు తిరుగుతుంది. అలాగే మీనరాశి వారికి గురు దృష్టి వల్ల సంపద, శాంతి, ఆనందం, దైవానుగ్రహం లభిస్తాయి. కొందరికి సవాళ్లతో మొదలైన ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం ముగుస్తుంది. ఈ ఏడాది ముఖ్యంగా భక్తి, కర్మ, సహనం, సానుకూల ఆలోచనలు ఉన్న వారికి విశ్వం అవకాశాలను ఖచ్చితంగా ఇస్తుంది. ప్రతి రాశి వారికి శనివారం దీపం వెలిగించడం, గురువారం దానం చేయడం, ఆదివారం సూర్య ఆరాధన చేయడం, ఈ 3 చేస్తే కనుక గ్రహ దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.